Garuda Express, an international courier service. ఆర్థిక బిల్లు 2017కి పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్లే. ఆదాయపు పన్ను అధికారులకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం, రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలపై పరిమితి విధించడం వంటి అంశాల్లో రాజ్యసభ ప్రతిపాదించిన 5 సవరణల్ని లోక్సభ ముజువాని ఓటుతో తిరస్కరించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించినట్లేనని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. గంటన్నర సేపు కొనసాగిన చర్చను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముగిస్తూ రాజ్యసభ ప్రతిపాదించిన సవరణలు ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు మరింత పారదర్శకంగా ఎలా మార్చవచ్చో కాంగ్రెస్ సహా ఏ పార్టీ సూచనలు చేసినా స్వీకరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీలు స్వీకరిస్తున్న విరాళాల్లో ఏమాత్రం పారదర్శకత లేదని చెప్పారు. బిల్లుకు సవరణలు చేస్తే రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల సంఖ్య పరిమితమైపోతుంది. అప్రకటిత ఆదాయ ప్రాతిపాదికపై మనం రాజకీయాలు చేస్తున్నామన్నది చేదు నిజం. చెక్కు ద్వారా విరాళాలు ఇచ్చే అవకాశాన్ని మేం కల్పించాం. దానిలో పూర్తి పారదర్శకత ఉంది. నగదు విరాళాలైతే ₹2000 లోపే ఉండాలి. ఆన్లైన్లో బాండ్ల రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు అని జైట్లీ చెప్పడం ఒక రకంగా రాజకీయ పార్టీలకు చుక్కలు కనిపించాయనే చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.